కరీంనగర్ లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచారం ముగియడంతో పోలింగ్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అధికారులు. నియోజకవర్గ పరిధిలో దాదాపు 17 లక్షలకు పైగా ఓటర్లున్నారు. ఈ సీటును ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా ఊరూరా ప్రచారాలు చేశారు. ఇక ప్రచారం గడువు ముగియడంతో నాయకులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీనిపై మరింత సమాచారం వెంకటేష్ అందిస్తారు. లోక్సభ ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసింది. దాదాపు 2 నెలలుగా రాజకీయ పార్టీలు ఊరూరా తిరుగుతూ తమ పార్టీకి మద్దతు కోరుతూ ప్రచారాలు నిర్వహించారు. కరీంనగర్ లోక్సభ పరిధిలోకి కనుక తీసుకుంటే ఇక్కడ 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లు, ఇతర రాజకీయ పార్టీల అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీల తరఫున బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, తర్వాత బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్, తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వెలిచాల రాజేంద్రరావు పోటీ పడుతున్నారు. ఈ 3 పార్టీలకు సంబంధించి ప్రధాన నేతలు, తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇక్కడ రకరకాల కార్యక్రమాల పేరుతో ప్రచారాలు నిర్వహించారు. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ల ద్వారా ప్రచారాలు సాగించారు. మనకు బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడ కరీంనగర్ కేంద్రంగా కథనబేరి సభను నిర్వహించారు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో. ఆ తర్వాత రోడ్ షో పేరుతో మనకు కరీంనగర్తో పాటు సిరిసిల్లలో ప్రచారం చేశారు. అదేవిధంగా వీణవంకలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తమ పార్టీ అభ్యర్థిగా వినోద్ కుమార్ని గెలిపించాలన్న ప్రచారం సాగించారు. అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలుగా ఉన్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కూడా ఇక్కడ వినోద్ కుమార్ తరఫున ప్రచారాలు నిర్వహించారు. కేటీఆర్ ఇక్కడ కరీంనగర్లో 2 సార్లు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలతోటి సమావేశాలై పార్టీ కోసం పనిచేయాలని చెప్పి పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈరోజు కూడా ఉదయం మనకు వీణవంక, జమ్మికుంట, హుజరాబాద్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ నిర్వహించారు. అదేవిధంగా హరీష్ రావు కూడా కరీంనగర్లో మనకు 2 సార్లు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, ఇంటింటి ప్రచారాలు నిర్వహించారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయానికి వెలిచాల రాజేంద్రరావు తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సభల్లో పాల్గొన్నారు. ఇక్కడ ఒకటి జమ్మికుంట సభలో, తర్వాత ఒకటి సిరిసిల్ల సభలో ప్రజా జనహిత సభ పేరుతో 2 సభలు నిర్వహించారు. కరీంనగర్లో కూడా సభ నిర్వహించాల్సి ఉండగా వర్షం కారణంగా సభ రద్దయింది. అయినప్పటికీ కూడా ఆ పార్టీ తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఇల్లు తిరుగుతూ వెలిచాల అభ్యర్థిత్వాన్ని బలపరచాలని చెప్పి కోరారు. ఇక మనకు బండి సంజయ్ తరఫున కూడా కీలక నేతలైన ప్రధానమంత్రి మోడీ ఇక్కడికి వచ్చారు. వేములవాడలో ఇటీవలే ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. గతంలో ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే జగిత్యాలలో కూడా ఒక బహిరంగ సభలో మోడీ పాల్గొని 3 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రచారం కొనసాగించారు. ఆ తర్వాత బండి సంజయ్ నామినేషన్ సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేందర్ పటేల్ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్షుడు అన్నమలై వచ్చారు. తర్వాత ఇట్లా ముఖ్యమైన నేతలంతా కూడా బండి సంజయ్ తరఫున ఇక్కడ ప్రచారం నిర్వహించారు. ఓవరాల్గా ఎవరి వ్యూ వాళ్లకు ప్రజల ముందుకు చెప్పుకున్నారు. తాము గెలిస్తే ప్రజలకు ఏం చేస్తాము, తర్వాత ప్రతిపక్ష పార్టీల బలహీనతలు ఏంటి, వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఏం చేశారు అనే యాంగిల్లో రకరకాల ఆరోపణలతోటి ప్రత్యాపనలతో ప్రచారాలు సాగించాయి. కరీంనగర్ లోక్సభ పరిధిలో దాదాపు 2195 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దాంట్లో అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత వీడియో కాస్టింగ్ కావచ్చు, వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించబోతున్నారు. రేపు ఉదయం నుంచి మనకు పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీ కావచ్చు, తర్వాత మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్ల వారుగా ఎక్కడికక్కడ పోలింగ్ సామాగ్రిని డిస్ట్రిబ్యూట్ చేసి పోలింగ్ సిబ్బంది అంతా కూడా రేపు సాయంత్రమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. ఎల్లుండి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. అయితే సాధారణంగా ఎండాకాలం కాబట్టి సాధారణంగా అయితే 5 గంటలకే పోలింగ్ ముగియాలి, కానీ 6 గంటల వరకు కూడా ఇక్కడ పోలింగ్ సమయాన్ని పొడిగించారు. కొన్ని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అయితే మనకు మంతని లాంటి, మంచిర్యాల లాంటి, చెన్నూరు లాంటి ప్రాంతాల్లో 5 గంటలకి అక్కడ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ 5 గంటలకి పోలింగ్ ముగుస్తుంది. మిగతా ప్రాంతాల్లో 6 గంటల వరకు కూడా సాగుతుంది. పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు అధికారులు కూడా ఇప్పటికే వాడవాడన ఊరూరా ప్రచారాన్ని సాగించారు. ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను ఇక్కడ కరీంనగర్ నుంచి జిల్లా కలెక్టర్ అండ్ రిటర్నింగ్ అధికారిగా ఉన్న పమేలా సత్పతి, ఇతర అధికారులు, కళా బృందాలు, కళాజాత ప్రదర్శనల ద్వారా ఓటర్లకు అవేర్నెస్ తీసుకొచ్చారు. ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని చెప్పి కోరుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 69% మాత్రమే పోలింగ్ నమోదైంది. దాన్ని ఈసారి పెంచుతామని చెప్తున్నారు. కానీ ఎండల తీవ్రత దృష్ట్యా ఈ పోలింగ్ ఎంత శాతం పెరుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ ఉదయం, సాయంత్రం మాత్రమే ఎండాకాలం కాబట్టి మేలో ఇప్పటికే 46-47 డిగ్రీల టెంపరేచర్ నమోదవుతున్న కారణంగా పోలింగ్ కేంద్రాల వద్ద నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలి, తర్వాత కూలర్లు, వాటర్ సౌకర్యం ఏర్పాటు చేయాలి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పెట్టాలి, ఇట్లాంటి డిమాండ్లన్నీ వినిపించినాయి. మరి ఇవి ఎంతవరకు అధికారులు నెరవేరుస్తారనేది మనకు చూడాల్సింది. ఓవరాల్గానైతే ఎన్నికల సందర్భంగా అటు రాజకీయ పార్టీల పాత్ర ముగిసింది. రేపంతా కూడా సైలెంట్ పీరియడ్ ఉంటుంది. 48 గంటలు పోలింగ్ ముగిసే సమయం నుంచి 45 గంటలకు వెనుకకు సైలెంట్ పీరియడ్గా పాటిస్తారు. ఈ సైలెంట్ పీరియడ్లో అభ్యర్థులు కేవలం ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసుకోవచ్చు తప్ప ఎక్కడ ర్యాలీలు కానీ ప్రచారాలు కానీ చేయడానికి వీల్లేదు. ఈ సమయంలోనే కొంత
ప్రలోభాలు కూడా తెరదీసే అవకాశం ఉంటుంది. డబ్బుల పంపిణీ కావచ్చు, మద్యం పంపిణీ కావచ్చు, వివిధ రకాల చీరలు లేకుంటే రకరకాల కానుకలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇప్పటికే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద చాలా కేసులు నమోదైనాయి. కోట్లాది రూపాయల నగదు పట్టుబడింది. ఇవన్నిటి నేపథ్యంలో మిగతా రేపంతా కూడా చాలా కీలకం. అధికారుల పరంగా కనుక చూస్తే ఈ ఎట్లాంటి ప్రలోభాలకు తావివ్వకుండా అధికారులు పర్యవేక్షణ చేయబోతున్నారు. అదే సమయంలో రాజకీయ నేతలు తమ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు చివరి దశ ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.